ఆ కుర్చీని మార్చబెట్టి ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో అనేది చూసారు కదా. సో డెమో వీడియో చాలా బాగా అయితే వచ్చింది. సో మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా అయితే చూడండి. సో వీడియో అనేది చాలా బాగా అయితే వచ్చింది. సో ఈ వీడియోకి ఎలా ఉందో కింద కామెంట్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో నేను కింద ఇచ్చిన ప్రాసెస్ని మీరు అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకున్న రెండు మీకు టాప్లో అయితే కానొస్తాయి. సో ఫస్ట్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీకు నేమ్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క అక్షరం. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎం ఉంది కదా, సో మహేష్ అని పేరు ఉంటుంది కదా, ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీరు ఈ లెటర్ కొట్టేసి ఏదో ఒక లెటర్ అయినా పెట్టుకోవచ్చు. సో నేనైతే చూపిస్తున్నా మీకు ఎగ్జాంపుల్ కోసం. సో ఈ విధంగా మీరు లెటర్స్ అన్ని రీప్లేస్ అయితే పెట్టుకోండి. సో మీ నేమ్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అనేవి ఎగ్జాక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. సో మీ ఫొటోస్ ఎన్ని ఫొటోస్, సో మొత్తం 10 ఫొటోస్ అయితే యూజ్ అవుతాయి. సో 10 ఫొటోస్ లేదంటే మళ్ళీ పెట్టిన ఫొటోసే యాడ్ చేసిన ఫొటోస్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేవి మీరైతే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3D కెమెరాస్ అయితే ఉంటాయి కదా, 4 3D కెమెరాస్, వాటిని మీరు కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఫొటోస్ వస్తాయి కదా, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్స్ చేయండి. సో చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తాయి. సో 4కి వస్తాయి. ఇక్కడ మధ్యలో అయితే డైలాగ్ ఉంటుంది. డైలాగ్ మీద మీరు ఫోటో ఏమి యాడ్ చేయకండి. సో తర్వాత నుంచి ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్లా నేను ఈ విధంగా 3D కెమెరా అయితే ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో నేను ఇట్లా టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీరు టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మిర్రర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని కాపీ చేసి మీరు 3D ఫొటోస్కి 3D కెమెరా యాడ్ చేశారు కదా 4 ఫొటోస్కి, ఆ 3D కెమెరా కింద ఉన్న ఫొటోస్కి ఈ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి 4 ఫొటోస్కి. సో ఇప్పుడు మనం చూడండి ఎగ్జాక్ట్గా చాలా బాగా అయితే వస్తుంది వీడియో కంప్లీట్ అయిన తర్వాత. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇందులో లాస్ట్లో ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకొని దీన్ని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని మధ్యలో ఇక్కడ డైలాగ్ అనేది ఉంటుంది కదా, నేను ఈ డైలాగ్కి ఫాంట్ ఇచ్చా, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఇట్లా కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చూడడానికి చాలా బాగా అయితే వస్తుంది. సో చూడడానికి చాలా బాగా అయితే వస్తుంది. సో మధ్యలో డైలాగ్ కాడ నుంచి ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్కి ఒక్క ఎఫెక్టే యాడ్ చేసేయండి. సో యాడ్ చేసిన తర్వాత దీని ఫాంట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను దీనికి ఒక డైలాగ్ అనేది ఇచ్చా. దీన్ని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి నేను కింద దీనికి ఫాంట్ లింక్ అనేది ఇచ్చా. సో ఆ ఫాంట్ అనేది యాడ్ చేసి సో ఇక్కడ సైజ్ అనేది తగ్గించుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చూపిస్తా. సో చూసుకోండి మీకు ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ విధంగా ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత షేర్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.